ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురువు గారు. శుభమస్తు. దివ్య స్వరూపులందరికీ కూడాను ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం కరోనా గురించి బెంబేలు పడుతున్నారు ప్రజలు. అందుకోసం జాగ్రత్తలు వహిస్తూ మనం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ మరి మన పనులన్నీ కూడా ఇబ్బంది కలగకుండా చేసుకోవడం వల్ల మనకి 4 పనులు ఎక్కువ చేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇది ధ్యాన లాంటివి ఎనర్జీ కూడా చేసుకున్న వాళ్ళకి కొంచెం ఇంకెక్కువగా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. అందుకని సూర్యోపాసన చేయండి, దానివల్ల కూడా లాభం పొందండి. అంతేకాని ఇంకా ఇదేవి మందు మాకులు మాకు తెలియదు. మా యోగంలో ఏదైనా మెలకువలు, యోగంలో శక్తి సంపాదించడానికి చెప్తామే కానీ అనుకోకుండా అందరికీ ఆరోగ్యం బాగుండాలి. అందరూ పిల్లా పాపలతో అన్ని కుటుంబాల వాళ్ళకి శుభంగా ఆరోగ్యవంతంగా ఉండాలని నేను ఒక మీ హితుడిగా, మీ శ్రేయస్సు కోరే వ్యక్తిగా దీవిస్తున్నాను. మీ ఆశీస్సులకి, మీ దీవెనలకి ధన్యవాదాలు గురువుగారు. అలాగే మనం మెయిన్ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఒక ఆత్మ, ప్రతి ఒక్కళ్ళకి నువ్వెవరు అంటే నేను ఒక ఆత్మ అని చెప్పేసి చాలామంది ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్లో ఉన్నారండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో ఒక మనిషి తను శరీరం విడిచినప్పుడు ఆ ఆత్మ లోకాలకి చేరుకుంటుంది. అయితే తను మనిషిగా ఉన్నప్పుడు తన బంధువులు తనకి అంటే ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళని గుర్తుపట్టే అవకాశం ఉంటుందంటారా పై లోకాలకి వాళ్ళు వచ్చినప్పుడు, ఆత్మలు వచ్చినప్పుడు? చాలా మంచి ప్రశ్న, తెలుసుకోవాల్సిన ప్రశ్న, తెలియజెప్పాల్సిన కూడా ప్రశ్న. ఎందుకంటే చాలామంది వీటి మీద దృష్టి పెట్టరు. ఎంతసేపు దైనందిన కార్యక్రమాల్లో, వ్యాపారాలు, ఉద్యోగాలు, పిక్నిక్లు, రకరకాల ట్రావెలింగ్స్లో ఉంటారు. మనం ఎవరు అని తెలుసుకునేటువంటిది ఒక ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. మనం ఎవరో అంటే నా పేరు కృష్ణారావు గారని, మా తల్లి ఎవరన్నా ఉంటే నా పేరు అరుంధతి అని, ఎవరో ఏదో పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది అమ్మా నాన్న పెట్టిన పేర్లు, తాతయ్య గారు ముద్దుగా పెట్టిన పేర్లు. కానీ అసలు ఆత్మకి పేరు ఉందా అని ఎవరికన్నా డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ రావాలి. ఆత్మకి పేరంటూ ఉందా అంటే రికగ్నైజ్ ఎలా చేసుకుంటుంది, ఒక మనిషిని ఎలా గుర్తిస్తుంది? తోటి ఆత్మల్ని కూడా, మరి ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదా, అన్ని ఆత్మలకి మరి ఏదో సీరియల్ నంబర్ అన్నా ఉండాలి కదా గుర్తించడానికి. పేర్లంటే మానవుల మనుషులకి గుర్తిస్తాం. అందుకని దానికి స్వ ఆత్మ, స్వశక్తి అనేటువంటి 2 పదాలు ఉంటాయి. తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఆత్మలకి అవి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పేస్తుంది, తెలిసిపోతుంది. ఎలాగైతే మనం జూబ్లీహిల్స్లో ఉంటాం, సొంత ఇల్లే, ఉద్యోగం వచ్చేసేసి ఫిలిం నగర్, ఇంకా మరి రావడం పోవడం అంతవరకే తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళ ప్లానింగ్లో ఏంటి, రోజు మన దైనందిక జీవితంలో ఉద్యోగం కోసం బస్సులోనూ, స్కూటర్లోనూ, సొంత కార్లలోనూ, ఎవరన్నా లిఫ్ట్ ద్వారానో మొత్తానికి మన ఆఫీస్కి ఏర్పరచుకునే విధానాలను బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాం, మధ్యలో లంచ్ అవర్స్, ఇవన్నీ బ్రేక్స్ అని కామన్. కానీ ప్రయాణాలు అనేటువంటిది ఒక నిర్దిష్టంగా ఉంటుంది. 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వెళ్ళే చోటును బట్టి. ఇది మన దైనందిక జీవితంలో చూస్తున్నాం. ర్యాపిడో అవి కూడా మనం ఎన్నో పరికరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆత్మ కూడా డిజైన్ చేసుకుంటుంది. ఆత్మ ఇది ఎన్నో అవతారం. దేవుళ్ళకి 9 అవతారాలే, దశావతారం ఇప్పుడు రాబోతోంది, కల్కి అవతారం. అది ఇంకా రాలేదు. 4,32,000 సంవత్సరాల దాకా రాదు. అందులో 5,126 సంవత్సరం నడుస్తుంది. ఇంకా అంత ఉంది. సరే, ఇంత మన అదృష్టం ఏంటంటే మానవులది అన్ని లక్షల సంవత్సరాల్లో 50 ఏళ్ల యావరేజ్ లైఫ్లో ఎన్ని లక్షల సార్లు వస్తామో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇంకోటి, మన వచ్చింది మనకు తెలీదు, గుర్తుండదు కదా. ఒక వారం రోజుల క్రితం తిన్నది గుర్తుండొచ్చు, ఒక 15-20 రోజుల క్రితం ఏం తిన్నాము, ఎవరితో, ఎక్కడ, ఏదో ఇంపార్టెంట్ ఫంక్షను, అదర్వైజ్ బర్త్డేసు, మ్యారేజెస్, అలాంటివి, ఇల్లు కొనడాలు, గృహప్రవేశాలు గుర్తుంటాయి, పెళ్ళిళ్ళు.
మామూలుగా ఆహారం ఇళ్లల్లో రెగ్యులర్గా తినే వాళ్ళల్లో ఆ తల్లులు ఏదో వండి పెడుతూ ఉంటారు, తింటూ ఉంటాం, కానీ గుర్తుండదు సహజంగా. అది గుర్తుపెట్టుకుని పుస్తకంలో కనుక రాసుకుంటే గుర్తుంటుందేమో, డే టు టైం, జనరల్గా ఉండదు. అలాగే ఈ ఆత్మలు కూడా విశేషమైన ప్రయాణం, ఒక ఇంచుమించు 1-2 కోట్ల సంవత్సరాలు తక్కువ, 200 కోట్ల సంవత్సరాల నుండి ఈ సృష్టి మొదలైంది ఇప్పుడు మనం ఉన్నది. ఓకే. అయితే ఈ అవతారాలు అన్నాను కాబట్టి మళ్ళీ అది చెప్తాను. భగవంతుడు ఇష్టమైన మానవ దేహం, మానవ రూపాన్నే ఆయన ఎంచుకున్నాడు. మత్స్య అవతారం, కూర్మ అవతారం అవి కూడా ఉన్నాయి, వరాహ అవతారం నేను లేదండాలి. కానీ కృష్ణుడు చాలా ఫేమస్ కదా, గొప్ప దేవుడు, పవర్ఫుల్ గాడ్. రాముడు ఆయన దేవుడు చాలా గొప్పవాడు. ఆంజనేయ స్వామి, ఇలా శివుడు, బ్రహ్మ, ఇవందరూ కూడా మరి వారందరూ కూడాను మానవుడి యొక్క, ముఖ్యంగా కృష్ణ రామ వాళ్ళ అవతారాలు మానవ రూపంలో మానవ అవతారాన్ని ఎంచుకున్నారు. అంటే గాడ్స్ సెలెక్ట్ చేసుకోవడంలో మరి ఏదో రూపంలో ఉండొచ్చు కదా, మానవుడిది ఎందుకంటే దానికి ఒక పరిణితి, నిర్ణయము, దాంట్లో విశేషమైనటువంటి మెకానిజం కలిగిన మానవ దేహం. ఇంకా చాలా విశేషం, ట్రాన్స్మిషన్ ఈజీగా అవుతుంది, రిసీవింగ్ ఈజీగా చేసుకోవచ్చు విశ్వశక్తిని. అందుకని స్వామి, తల్లులు, తండ్రులు, అమ్మవార్లు, అయ్యవార్లు కూడా దేవతలు, అందరూ కూడా స్త్రీమూర్తి రూపంలో, వీరేమో మానవ రూపంలో ఎత్తడం. మనకి 9 అవతారాలు లెక్క ఉంది. మానవుడు మాత్రం దేవుడి కంటే ఎక్కువగా ఎన్నో వేల లక్షల అవతారాలు ఎత్తుతూ మారుతూ 84 లక్షల జీవరాశుల్లో అయిన తర్వాత మానవ జన్మ ఉత్తమం అని చెప్తుంటారు. అది కూడా ఎంత కష్టం, 84 లక్షల జీవరాశులు. మరి అయితే ఈ మానవుడు ఎత్తిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంతా గుర్తుంటుంది, ప్రతిదీ, అన్ని ఎన్ని జన్మలు ఎత్తాడో గుర్తుంటుంది, ఏమేం చేశాడో గుర్తుంటుంది, ఎంతమందికి బాకీ ఉన్నాడో అన్ని గుర్తుంటాయి. అంటే ఒక ఆత్మగా ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని కూడా, విశ్వం అంతా కూడా అది విశ్వంలోని ఒక అంశమే, ఒక పార్ట్. అదేమో విశ్వాత్మ, ఇదేమో లిమిటెడ్గా ఉంది, మానవ అవతారంలో ఉండేది కూడా. ఇది కూడా ఆత్మ, అందులోంచి వెనుబడిందే, ఇది బయటకు వచ్చిందే, ఇది విడిగా కాదు. ఇవన్నీ కూడాను గతంలో కూడా మీ ద్వారా చెప్పడం అలా గుర్తుంది. పాదరసం ఉంటుంది, పాదరసం గుప్పెడు మీరు ఒక ప్లేట్లోనో లేకపోతే పెద్ద పళ్ళెంలోనో వేయండి. వేస్తే ముక్కలు చెక్కలుగా అయిపోతాయి. వేసిన వాడికి తెలుస్తుంది, చూసేవాడికి తెలుస్తుంది, సాక్ష్యం. దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక్కొక్క ఇది ఊడిపోయినట్టుగా, అందులోంచి విడిపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళండి, భూతద్దం పెట్టి చూడండి, అందులోంచి విడిపోయినట్టు తెలియదు. అదొక షేప్ కలిగి అదొక విశేషంగా ఉంటుంది ఆ రూపం. ఒక్కొక్క విడిపోయిన పాదరసాలని కలపండి, కలిపినప్పుడు కలిపినట్టు తెలియదు, విడిపోయినప్పుడు విడిపోయినట్టు తెలియదు. అలాగే మొత్తం కలపండి, ఒకటే అయిపోతుంది. అంటే ఏకం భవిష్యామి, ఒకటే అనంతంగా ఎన్నో రూపాలు వస్తుంది అనేటువంటి అర్థం ఉన్నది. అందుకని ఆ విశ్వాత్మలోంచి మనం వచ్చాం. మనకు కూడా మైండ్స్, మన కణాలకి మైండ్స్, తర్వాత మన ఆలోచన విధానం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. ఆలోచనకి రూపం ఇచ్చేటువంటిది ఆలోచనే. ఆ ఆలోచన విశ్వశక్తి కలిగి ఉంటుంది. విశ్వాత్మలో మైండ్స్ ఉంటాయి, దానివి ప్రతి కణానికి ఒక మైండ్ ఉంటుంది. ఏకాగ్రత ఒక మనిషికి వచ్చేటప్పుడు ఈ కణాలన్నీ కూడా ఏకమైన తర్వాత ఏకాగ్రత కుదురుతుంది, లేకపోతే రాదు. ప్రతి జెనెటిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ప్రతి జీన్స్కి ఒక మైండ్ ఉంటుంది. అవన్నీ ఏకగ్రీవంగా ఏకాగ్రతగా ఉన్నప్పుడే మనకు ఆ మెడిటేషన్ చేయగలం అని చెప్పేసి అన్నారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. అది ఇండివిజువల్ గా మనకు ఒక మైండ్ ఆలోచిస్తే ఇంకో మైండ్ ఆలోచించదు, శృతి కలవదు. అవును. అందుకని ఏంటంటే మనం ఏకాగ్రత చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క యూనివర్సల్ ఫోర్స్ని మనం, ఆ శక్తిని ఉపాసించేటప్పుడు, అప్పుడు గనక మనం ఏకాగ్రత కుదిరితే ఈ ఆటోమేటిక్గా ఈ మైండ్ కూడా ఆ థాట్ పాస్ చేస్తూ ఉంటుంది, పాస్ ఆన్ అవుతూ ఉంటాయి మిగతా అన్ని కణాలకి, జీన్స్ అన్నిటికీ. అప్పుడు అవన్నీ ఏకసంధానం అయిపోయి ఏకత్వంలోకి వచ్చి అప్పుడు మీకు కావలసిన థాట్ యొక్క శక్తి అది స్వీకరిస్తుంది.
ఒకటిగా అయిపోతుంది. ఓకే. ఎలాగైతే ఇందాక మీకు పాదరసం గురించి చెప్పానో ఉదాహరణగా, ఇది ఆ పోలిక అలా ఉంటుంది. ప్రతి మైండ్, ప్రతి కణం ఆలోచించగలుగుతుంది విడివిడి మనుషుల్లాగా. అందుకని ఆ విశేషమైనటువంటి ఇవి మన యొక్క పూర్వపు పురాణాల్లో కానీ, విశ్వశక్తికి సంబంధించినటువంటి కానీ లోతుగా ధ్యానాలు, తర్వాత తపస్సులు చేసే వాళ్ళకి దీని టెక్నికల్గా బాగా అర్థమవుతుంది. దీనికంటూ కొంతమంది బుక్స్ అనుభవజ్ఞులు రాస్తారు, కొంతమందికి రాయరు, కొన్ని కాలగల్భంలో కలిసిపోతూ ఉంటాయి. ప్రతిదీ ఒకప్పుడు చరిత్రకారులు ఉండేవారు రాయడానికి, ఇప్పుడు చరిత్రకారులు ఇంకో రకంగా ఉంటున్నారు. ఏదేమైనా జీన్స్ ఒకటిగా, ఒక ఆత్మగా, ఒక థాట్గా క్యారీ చేయగలిగినప్పుడు అది వండర్ఫుల్, ఎంతో శక్తి కలిగి ఉంటుంది, ఎన్నో వండర్స్ చేయగలుగుతుంది. ఈ మనిషి చేయగలుగుతాడు, ఈ మనిషే కదా థాట్ క్యారీ కూడా ఈ మనిషే. అందుకని ఈ యొక్క థాట్స్ పరంపర, మనం మంచి థాట్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంచెం తేడాగా విభిన్నంగా కనుక ఆలోచిస్తే దాని రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. మీరు ప్రతి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు థాట్ లేకుండా మీరు బ్రతకరు. ఒక్క నిమిషం ఖాళీగా ఉండండి, ఉండలేరు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ దాన్ని ఏకత్వం చేయాలి, ఆ దాన్ని సమదృష్టితో చూడగలిగే విశ్వశక్తికి మనం అనుసంధానం కనుక అయితే ఒకటే ఏకం భవిష్యం అని ఇందాక చెప్పాం, ఏకాత్మనః అయిపోతుంది, ఒకటే ఆత్మ అయిపోతుంది యూనివర్సల్గా. అందుకనే యూనివర్సల్ మైండ్ అని కూడా అకల్టిజంలో చెప్తారు. మీరు ఎక్కడైనా సరే ఆలోచనలు విశ్వంలోంచి ఎక్కడి నుంచైనా రావచ్చు, మీకు అది మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది, మీ మేధస్సు రిసీవ్ చేసుకుంటుంది. మాట్లాడుతూ ఉంటాం, ఒక్కోసారి మంచి ఆలోచన, మంచి ఐడియా వస్తుంది, భలే గుర్తొచ్చింది భలే అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వంలోంచి వస్తుంది. ఇది చాలామంది అర్థం చేసుకోరు. చాలా భలే ఉపాయం కనిపెట్టావంటాడు. కనిపెట్టడానికి ఈయన దగ్గర ఏం లేదు. ఆలోచిస్తూ ఉంటే విశ్వంలోంచి పొంకాలుగా థాట్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందులోంచి కొన్ని వీటికి అనుసంధానంగా ఉండే థాట్స్ ఆయన రిసీవ్ చేసుకోగలుగుతాడు. సింపుల్గా అది తీసుకొని డెవలప్ చేసి తనకు అనుకూలంగా చదువులో పెట్టగలచ్చు మంచి థాట్, అలాగే ఆరోగ్యం మీద పెట్టగలుగుతాడు, ఉద్యోగాల మీద పెట్టగలుగుతాడు, వ్యాపారాల మీద పెట్టగలుగుతాడు. థాట్ క్యారీ గురించి చెప్తున్నాను. అందుకని ఈ థాట్ చాలా పవర్ఫుల్. మంచి థాట్ని పెంచుకుందాం, మంచి ఆ థాట్ని ఈ యొక్క శరీరం అన్నిటికీ అణువున పంచుకుందాం, ఇతరులకు కూడా పంచిపెడదాం. అప్పుడు విశ్వం అంతా కూడా సౌభాగ్యంగాను, సమృద్ధిగాను, సంతోషంగాను ఉండడానికి అవకాశాన్ని మనమే వెతుక్కుందాం, మనమే దాన్ని మరి ప్రాక్టీస్ చేద్దాం. థాట్స్ ఆర్ డిఫరెంట్ అని తేలింది. మనకు వచ్చే థాట్స్ కూడా ఎలా విడివిడిగా వస్తాయో కూడా అర్థమైంది మనకి. మంచి థాట్నే విశ్వంలోంచి కోరదాం, విశ్వానికి మనం రిక్వెస్ట్ చేద్దాం, గివ్ ఏ గుడ్ థాట్ టు లీడ్ గుడ్ లైఫ్ అనేటువంటి సింపుల్గా ఇతరులకు కూడా మంచి చేద్దాం. ఆరోగ్యానికి కూడా థాటే. థాట్ లేకుండా ఎక్సర్సైజులు చేయాలన్నా మంచి థాట్ ఉంటేనే ఎక్సర్సైజ్ చేయాలని బుద్ధి పుడుతుంది. మంచి ఆహారం తినాలన్నా కూడా ఈ ఆహారం తింటేనే మనకి ఆరోగ్యం బాగుంటుందనే ఒక ఆలోచన. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచన మూలాన్ని కనుక్కోవాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ఆలోచనలు మీకు తెలిసిపోతాయి, ఆలోచన పరంపరలను మీరు స్వీకరించే విధానం మీకు అర్థమైపోతుంది. అందుకని మీరు ఆలోచన గొప్పది, ఆలోచిద్దాం, మంచి ఆలోచనలు చేద్దాం, మంచిని పంచుదాం, మంచిని హృదయాల్లో మహావృక్షాలుగా చేద్దాం అనేటువంటి సింపుల్గా చెప్పాను. ఇంకా మీరు మరలా ఎప్పుడన్నా వీటి గురించి థాట్ గురించి ఏదైనా విడిగా చేస్తే ఓన్లీ కంప్లీట్ థాట్ మీదే మనం ఎపిసోడ్ చేసి ఇతరులందరికీ మంచి అందించి థాట్ ఎంత పవర్ఫుల్లో, వాళ్ళ థాట్స్ ఎంత గొప్పవో వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళ జీవితాలను బాగుపరుచుకునేటువంటి దిశగా వాళ్ళని ప్రయాణం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మన వంతు మనం వారికి అందిద్దాం. తప్పకుండా అండి. ఇంకో విషయం, కానీ మరి ఈ ఆత్మలు ఒక ఆత్మకి ఇంకొక ఆత్మకి ఆ పరిచయాలు పైన కూడా ఉంటాయంటారా? ఇందాక అడిగావు, నేను ఈ మధ్యలో అది ఇదైపోయింది, వేరే సబ్జెక్ట్లోకి వచ్చాము. ఏంటంటే కింద ఈ భూమి మీద ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తామో, అడ్రస్లు మరీ తీసుకొని, ఫోన్ నంబర్లు మరీ తీసుకొని వీడియో కాల్స్ చేస్తామో, కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటే వాళ్ళది ఏదైనా వ్యాపారాల్లో దాంట్లో మనకు కూడా సలహాలు, మనకు కూడా ఉపయోగాల కోసమే కదా ఒక మనిషి పరిచయం. భార్యాభర్తలు, పిల్లలు, ఇదేంటో ఒక కుటుంబానికి, వాళ్ళ వంశాభివృద్ధికి. కానీ ఒక వ్యాపార రీత్యా ఇంకా వేరే రీత్యా మాత్రం మరి మనిషికి మనిషి తోడు అవసరం,
ఒక మనిషి సలహాలు అవసరం, పరిచయాలు అవసరం. పరిచయాలు లేకుండా వ్యాపారాలు ఎక్కడా కుదరదు. కంపల్సరీ పరిచయాలు కావాల్సింది. ఇక్కడ ఎలా మనుషులు గుర్తుపడుతున్నామో అదేవిధంగా మనిషి పోయిన తర్వాత శరీరం వదులుతున్నాడే కానీ ఆత్మకి పుట్టుక చావు అనేటువంటిది రెండూ లేవు. మనం ఒక పాప పుడుతుంటే ఫస్ట్ క్రైతో అది పుట్టింది పాప అనుకుంటాం. అదేమిటంటే ఆత్మ ఎంటరింగ్ బాడీలో ఎంటర్ అవుతుంది, అది ఇన్ అనండి. బాడీ వదిలి వెళ్ళిపోతుంది, అది అవుట్ అనుకోండి. అంటే ప్రవేశించుట వెళ్ళుట. కానీ ఆత్మ ఎంటరింగ్ బాడీ అన్నమాట. ఈ శరీరం అనేటువంటి తయారైన దాంట్లో తల్లిదండ్రుల కోరికల మీద వాటికి అనుగుణంగా ఆత్మలు ఐడియల్ సోల్స్ అనే ఒక లోకం ఉంది పైన. మనమేమో ఈ మనుషులు ప్రాణంతో తిరిగేవాళ్ళం, శరీర ధారణతో తిరిగేవాళ్ళం. నేను చెప్పేది ఐడియల్ సోల్. శరీరాలు ఉండవు, సూక్ష్మ శరీరాలు, మహాశరీరాలు అవి వేరు. మళ్ళీ ఆ యానాలు, ఆత్మయానాలు, ప్రయాణాలు వేరు. వీటికి కావాల్సిన శరీరం స్వీకరించగలుగుతుంది. మన పూర్వీకులు ఎంతోమంది మహిమాన్వితులు ఒక మనిషిని సృష్టించేవాళ్ళు విత్ బాడీ. చూడండి, పక్షుల్ని సృష్టించేవాళ్ళు, వృక్షాలని సృష్టించేవాళ్ళు, ఏదంటే అది చేసేవాళ్ళు. అంటే మ్యాటర్, ఎనర్జీ ఆ రెండు కూడాను వారి అనుసంధానం చేయగలిగే శక్తి సంపన్నులు. అందుకని అప్పట్లో మనుషులు పుట్టేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు గర్భంలో 9 నెలలు ఆగాలి, తర్వాత మంచి హాస్పిటల్స్, డెలివరీస్ ఇవి ఉన్నాయి. అప్పట్లో ఋషి మహాశక్తిశాలి అయినటువంటి వారు కమండలంలోంచి నీళ్లు తీసుకొని సంకల్పం చేసి ఇలా అంటే ఆ సంకల్పంతో ఆ యొక్క రూపాలు వచ్చేవి. సూర్యుడి ద్వారా కుంతికి కన్నుడు పుట్టినట్టు అలా కూడా ఉన్నాయి. మీకు మన చరిత్రలో చాలా ఉన్నాయి ఇన్స్టెంట్ బేబీస్. ఇప్పుడు ఏదో వచ్చే వాటి సైన్స్ ఇప్పటికి ఇది గొప్పేమో. అప్పుడు ఇంకొకటి కూడా ఉంది అందులో అడ్వాన్స్. 16 ఏళ్ళ అబ్బాయా ఓకే, 100 ఏళ్ళ అబ్బాయా ఓకే. అంత ఏజ్ కలిగిన వాళ్ళని కూడా ఆ యొక్క తపోశక్తితో పుట్టించగలిగేవారు. చిన్న బేబీసే కాదు, పెద్దవాళ్ళని కూడా. అది చాలా విచిత్రమైనటువంటిది. అది శక్తి అనంతము, అమోఘము, అద్వితీయము. అందుకనే ఆ శక్తి ఉపాసన చేస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకని మీరు ఆత్మల పైన కూడా మాట్లాడుకుంటాయి, అక్కడ కూడా గుర్తుపడతాయి. అంటే అన్ని కోట్ల జన్మనెత్తిన వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టగలుగుతాయి. వాటికి క్లోజ్గా ఉండే వాళ్ళని గుర్తుపడతాయి. వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ అనుసంధానంలో ఉన్నారో సంబంధికులు వాళ్ళని గుర్తుపడతాయి. వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు మళ్ళాగా శుభ్రంగా. ఆ శరీరాలు వేరు, సూక్ష్మ శరీరాలు అవి వేరు. నేను విన్నానండి, అసలు చనిపోయిన తర్వాతనే ఆత్మకి అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వినడం జరిగింది. ఆత్మకి ఎప్పుడు ఆ శక్తులు ఉంటాయి. ఈ బాడీలోకి వచ్చినప్పుడు కొన్ని లిమిటెడ్ అవుతాయి. అంటే బంధన కాదు కానీ కొన్ని సంబంధాల మూలంగా కొన్ని పనులు చేయడానికి వచ్చింది కాబట్టి ఈ యొక్క శరీరంలో కొన్ని మాత్రమే చేయగలుగుతుంది. కానీ శరీరంలో అన్ని చేయడానికి దేవుళ్ళు చేసినట్టుగా మనకు థాట్ అనే కీతో విశ్వానికి మనం ఓపెన్ చేస్తే విశ్వశక్తి అంతా మీ సొత్తు అవుతుంది. అక్కడ కూడా మీరు అన్నట్టుగా అక్కడ అన్ని ఆత్మలు ఫ్రెండ్లీగా ఉంటాయి. అవసరమైతే వాళ్ళు విహారాలకు వెళ్తాయి, కలిసి భోంచేస్తాయి, ప్రయాణాలు అవన్నీ ఇక్కడ ఎలాగో అన్నీ అలాగే అవి చేయగలుగుతుంది. అది అడ్వాన్స్గా ఈ జన్మ ఎత్తాలనుకుంటే మధ్యలో ఒక 500, 300 గ్యాప్ కూడా తీసుకోగలుగుతుంది. అది దాని ఇష్టం, దాని యొక్క సర్వశక్తి మై. ఇప్పుడు మనం కూడా ఏదైనా ప్లాన్ చేసుకొని 3 ఏళ్ల దాకా 5 ఏళ్ల దాకా పంచవర్ష ప్రణాళికలు ఎలాగైతే మనం చేసుకుంటున్నామో ఆ మాదిరిగా సోల్ ప్లానింగ్ ఆర్ డిఫరెంట్. తప్పకుండా చేసుకోగలుగుతుంది, ఆ శక్తి కలిగి ఉంటుంది. అది ఇష్టం వస్తే దాని ఇష్టంగా పుడుతుంది. పుట్టడం అంటే మన భాషలో ఎంటరింగ్. ఈ బాడీలో ఆత్మ ఎంటర్ అవడం, వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది చెప్పదలుచుకుంటే చెప్తుంది కూడా, కల్లోనో లేదా డైరెక్ట్గానో. కొంతమంది చూడంగానే భయపడతారని ఆ మనుషుల యొక్క స్థితిగతులను బట్టి, ధైర్య సాహసాలను బట్టి అది సౌండ్ రూపంలోనో, సంజ్ఞ రూపంలోనో, కలర్లోనో చెప్పడం కూడా కొంతమందికి జరుగుతున్నాయి. అలా గతంలో ఎన్నో మన దగ్గర కూడా ప్రాణం పోయి కూడా మళ్ళీ ప్రాణం ఇంక కావాలి ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే దింపుడు కళ్ళేమని ఒకటి ఉండేది మన దగ్గర. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో ఉంది. చనిపోగానే తీసుకెళ్ళి వారు సమాధి కానీ ఇవి కానీ చెయ్యరు. మీకు వాళ్ళు దింపుడు కళ్ళమని ఇంటి దగ్గర అందరూ అంతా అయిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు అక్కడ దింపుతారు. 1 గంట 2 గంటలు ఉంటారు 2 చోట్ల. ఆ తర్వాత ఇంకా ఆత్మ రాదు, ఇంకా బ్రతకరని ఇంకా ఫైనల్గా
చనిపోయిన వాడు కూడా మళ్ళీ తిరిగి పుట్టడానికి జన్మ ఎత్తడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే దాని పేరు దింపుడు కళ్యాణంలో ఒక భాగం అది. ప్రాణాలు వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒకప్పుడు అది కామన్, ఇప్పుడు రేర్ అయింది. నిజంగా చాలా ఉందండి తెలుసుకోవడానికి. ఒక్కొక్కటిగా మాకు మీరు తెలియజేస్తున్నందుకు ఇలాంటి ఎన్నో మనం ఎపిసోడ్స్ కలిసి చేద్దాం తప్పకుండా. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ మీదే చేస్తాం, ఇంకా మిగతా కలపకుండా. ఓన్లీ సోల్స్ అంటే సోల్స్, థాట్స్ అంటే థాట్స్, అలా విడివిడిగా చేద్దాం. పవర్, హౌ టు గెట్ పవర్, అది కూడా కావాల్సిందే, అది మనిషికి అవసరం. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.